సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురి కావద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం అన్ని ప్రాంతాలలో తిరిగి నేరగాళ్లపై దృష్టి సారిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు అత్యాశకు పోయి ఇబ్బందులు పడవద్దని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ వారి వద్ద నుండి లక్షల రూపాయల డబ్బులు గుంజుకుని తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో మళ్ళా నగదు చెల్లిస్తే మీ డబ్బులు మీకు వస్తాయని చెబుతూ మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారి మోసాల నుండి కాపాడేందుకు సైబర్ క్రైమ్ ఎప్పుడూ మీ ముందు ఉంటుందని, మీరు ఎప్పుడైనా సరే మోసపోకుండా ఉండేందుకు మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి సైబర్ మోసగాళ్ల ఆటలు కట్టించాలన్నారు. సెల్ ఫోన్లో రకరకాల మెసేజ్లు వస్తుంటాయని వాటిని దయచేసి ఎవరూ టిక్ చేసి మోసపోవద్దని తెలిపారు. డబ్బులు ఎవరికి ఊరికే రావని, తెలియని నెంబర్ నుండి వచ్చే లింక్స్ను లిఫ్ట్ చేయకుండా ఉండాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుందని సిఐ తెలిపారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయనే రిపోర్ట్స్ ఎక్కువగా రావడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లాలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కూడా నిర్వహిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇన్స్టా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా టైం టు టైం అన్ని ఈ అవేర్నెస్ పోస్టర్స్ పెట్టడం కానీ, అవేర్నెస్ వీడియోస్ పెట్టడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు ఎస్హెచ్ఓలు ఏ గ్రామానికి, ఏ పట్టణంలో, ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆ ప్రజలందరినీ కూడా ఈ సైబర్ నేరాల మీద అప్రమత్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలు ఎక్కువగా మోసపోతున్న ఫ్రాడ్ వచ్చేసేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దీంట్లో ఏమవుతుందంటే ప్రజలకి తొందరలోనే డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా వాళ్ళు మేము ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాము, మీ డబ్బులు తక్కువ కాలంలోనే రెట్టింపు అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళకి మాయమాటలు చెప్తారు. ఆ వలలో పడి అమాయకులైన ప్రజలు కొంత అత్యాశతో కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే నిజమైన సైట్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ సైట్స్, తర్వాత ఏదైతే మనకి షేర్స్ సైట్స్ ఉన్నాయో అట్లాంటిది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అది చూడటానికి చాలా నిజమైన ఇన్వెస్ట్మెంట్ సైట్స్, తర్వాత ఈ యొక్క షేర్ బ్రోకర్ సైట్స్ లాగే ఉంటాయి. దాంట్లో మీరు పెట్టిన డబ్బులకి 5 రెట్లు 10 రెట్లు కూడా ఎక్కువైపోయినట్టుగా వాళ్ళు మీకు చూపిస్తారు. చూపించిన తర్వాత అది కానీ విత్డ్రా చేసుకున్నామని చూస్తే అవి రావు. ఆ విత్డ్రా చేయడానికి అని చెప్పేసి మీరు వాళ్ళకి కాల్ సెంటర్కి కానీ కాల్ చేస్తే మీకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకోవాల్సిన డబ్బులకి ట్యాక్స్ కడితేనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి మళ్ళీ కూడా మిమ్మల్ని మాయమాటలు చెప్పి బురిడి కొట్టించాలని చూస్తారు. చాలామంది కూడా ఆ డబ్బుల కోసం ఆశపడి, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశపడి లక్షల కోట్లలో కూడా డబ్బులు పోగొట్టుకోవటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇట్లాంటి మోసాలు బారిన ఎవరు పడకూడదు. డబ్బులు ఎవరు కూడా ఊరక ఇవ్వరు. అంత తొందరగా లాభాలు వచ్చే షేర్స్ అవన్నీ కూడా ప్రస్తుతానికి మనకేమి లేవు. ఏదైనా చేయాలనుకుంటే సెబీ ఐడెంటిఫైడ్ యొక్క షేర్ బ్రోకర్స్ ఆ సైట్స్ ద్వారానే ఈ యొక్క షేర్ మార్కెటింగ్ కానీ, ఇదే ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయాలి. ఇవే కాకుండా తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఏ విధమైనటువంటి లింక్స్ కూడా మీరు క్లిక్ చేయొద్దు. ఆ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఫోన్లు కానీ, మీ యొక్క అకౌంట్స్ కానీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏ విధమైన సహాయం ఏ విధమైన అనుమానం వచ్చినా సహాయం కావాలంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు కానీ సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా ఈ సైబర్ నేరాల మీద అవగాహన కలిగించి మీకు సహాయం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సైబర్ నేరాలు పడకుండా అప్రమత్తంగా ఉంటారని, ఏ విధమైన సహాయం అయినా అవసరమైనా సరే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించాలని